వెల్కమ్ టు అవర్ ఛానల్ టుకే. నాకు తెలుసు మీలో చాలామంది ఇప్పటివరకు నన్ను తిట్టుకొని ఉంటారు అండ్ చాలామంది అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోయి ఉంటారు. ఐ హోప్ నేను వాళ్ళందరినీ అర్థం చేసుకోగలుగుతా. ఎందుకంటే 3 months నుంచి ఎక్కడ చచ్చిపోయినా ఒక వీడియో లేదు, ఒక అప్డేట్ లేదు, ఏం లేదు అని చెప్పేసి ఛానల్ని చాలామంది వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. బట్ ఏం చేస్తాం గాయస్, నేను వీడియోస్ పెట్టకపోవడానికి రీజన్ వచ్చేసి మన ఛానల్ మీద ఆల్రెడీ 2 కాపీరైట్ స్ట్రైక్స్ అయితే ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ నేను ఏం కాపీ చేసినో నాకు తెలియదు, బట్ నేను ఏదో కాపీ చేసిన అనుకుని ఎదుటి వాళ్ళు కాపీరైట్ స్ట్రైక్ చేశారనమాట. అదేందో నాకైతే అర్థం కావట్లేదు. దాన్ని యూట్యూబ్ ఎలా యాక్సెప్ట్ చేస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు అనమాట. నేను రీకౌంటరింగ్ పెట్టినా అంటే కాపీరైట్ తీయడానికి అయితే అప్లై చేసినా, బట్ అదైతే వెళ్ళట్లేదు. 2 strikes ఉన్నాయి. ఇంకొక స్ట్రైక్ పడిందంటే నేను గోవింద అయిపోతా, మీరు ఎక్కడ వెళ్ళిపోతారు. 2 tickets సంకన అయిపోతుంది. సో అందుకు వీడియోస్ అయితే పెట్టట్లేదు. మరి ఇప్పుడు ఎందుకు పెడుతున్నా అంటే ఇంకా లేట్ చేస్తే ఉన్న మీరు కూడా దుబ్బెత్తారని భయం. సో నేను వీడియోస్ పెట్టకపోవడానికి నాకు పెద్ద పీకే పనులు అయితే ఏం లేవన్నమాట. బట్ యూట్యూబే నన్ను పీకేస్తుందన్న భయంతో పెట్టట్లేదు అనమాట, అంతే. మ్యాటర్ ఏంటంటే డార్లింగ్స్, మనకు వచ్చేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అనే దాని మీద ఒక యుద్ధం అయితే జరుగుతున్నది. దాన్ని స్టార్ట్ చేసిన ఏకైక వీరుడు నా అన్వేషణ బ్రో. అసలు బ్రో ఏమంటే స్టార్ట్ చేసిండో దాని నుంచి సెలబ్రిటీ కాని నుంచి యూట్యూబర్ల దాకా అందరికీ కింద నుంచి మీద దాకా వణుకుతుందన్నమాట. సో వీళ్ళ గొడవలు వీళ్ళు ఉన్నాయి అండ్ ఈ గొడవలను చూసుకుంటాం మనం బాగా ఎంటర్టైన్ అవుతున్నాం. వీడు నా అన్వేషణ ఇట్లా అందరినీ వేసుకుంటూ పోవడు, మళ్ళీ దానికి రీకౌంటరింగ్గా విఆర్ రాజా మీద వీడియో వస్తే విఆర్ రాజా కూడా రియాక్ట్ అవ్వడు చూస్తూనే ఉన్నాం. ఈ ఎంటర్టైన్ మధ్యలో ఉంటే ఈ గ్యాప్లో ఏంటంటే నేను ట్విట్టర్ ఓపెన్ చేసి రెగ్యులర్గా అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకుంటూ ఉన్నా. ఏదైనా ఒక మంచి వీడియోతో మీ ముందుకు రానికి అని నాకు సడన్గా ఒకటైతే కనిపించింది అబ్బా. అదేంటంటే కేస్ ఫైల్డ్ ఆన్ యాక్టర్ ప్రభాస్ అని చెప్పి, ప్రభాస్ అన్న మీద కేసు పెట్టడం ఏందిరా అని చెప్పి ఓపెన్ చేసి చూసిన. యాక్చువల్లీ అక్కడ మ్యాటర్ ఏముందంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ మీద కేసులు గొడవలు, అందరు లోపలికి వెళ్ళడాలు బయటికి రావాలి ఇవైతే జరుగుతున్నది కదా. అట్లా ప్రభాస్ అన్న మీద కూడా ఒక రామారావు అనే ఒక వ్యక్తి అయితే కేసు పెట్టాడనమాట. ఓన్లీ ఇండియన్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రభాస్ అన్న మీదనే కాదు, గోపిచంద్ గారి మీద అండ్ బాలకృష్ణ గారి మీద, ఆహా టీమ్ మీద అంటే అల్లు అరవింద్ గారి మీద కూడా కేసు పెట్టేశాడు అనమాట. వీళ్ళందరి మీద అది కూడా ఏం పెట్టాడో తెలుసా, వాళ్ళు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశారు, వాళ్ళు ప్రమోట్ చేయడం ద్వారా నేను దాని గురించి తెలుసుకొని డబ్బులు ఇన్వెస్ట్ చేసి నేను మోసపోయినా అని చెప్పి కేసు పెట్టాడనమాట. అసలు ప్రభాస్ అన్న బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం ఏందబ్బా, ప్రభాస్ అన్న సినిమాలు ప్రమోట్ చేసుకోవడానికే బద్దకం రాడు ఆయన, అంటే మళ్ళీ బెట్టింగ్ యాప్ ప్రమోషన్సా, అసలు ఇది ఎప్పుడైంది అన్న డౌట్ మీకు కూడా వచ్చింది కదా. ఎస్, ఈ డౌట్ నాకు కూడా వచ్చింది. అసలు ఎక్కడబ్బా ప్రభాస్ అన్న ప్రమోట్ చేసింది అని చెప్పి చూస్తే ఆహాలో మన ప్రభాస్ అన్న ఒక ఎంట్రీ అయింది కదా. ఆహాలో అన్స్టాపబుల్ షోలో మన ప్రభాస్ అన్న ఒకసారి వచ్చాడు, గుర్తుందా? అప్పుడు ఆహా కూడా షేక్ అయిపోయింది అనుకోండి. అంటే మన ప్రభాస్ అన్న ఇంట్లోకి వస్తే అది తెలిసిందే కదా, అది క్రాష్ అవ్వడం. అలా వచ్చిన ఆ టైంలో మన బాలకృష్ణ గారు ఒక హ్యాంపర్ అయితే ఇచ్చారనమాట ప్రభాస్ అన్న గారికి అండ్ గోపిచంద్ గారికి. దాని మీద మీకు ఫన్ 8 బెట్ అని అయితే ఉంది. దాన్ని చూసి అంట ఈ రామారావు అనే వ్యక్తి దాని గురించి తెలుసుకొని డబ్బులు ఇన్వెస్ట్ చేసి లాస్ అయిపోయాడంట. దానివల్ల ఇన్ని రోజులు లేని కేసు ఇప్పుడైతే పెట్టాడనమాట. ఎవరి మీద? డార్లింగ్ ప్రభాస్ మీద. అంటే ఈ కేసుని పెద్దగా ఎవరు పట్టించుకోలేదు కూడా అనుకోండి, ఎందుకంటే అది చేసింది ఆహా టీం కాబట్టి వాళ్ళది రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ ప్రభాస్ అనేది ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ అయితే లేదు. రామారావు గారు ఫేమస్ అవ్వడానికో లేదా ఇంకొక వేరే కారణాలు రీజన్స్తో మరి ఏమో పెట్టాడేమో కానీ బయటికి అయితే మీ ఫేస్ ఎప్పటికీ చూపించకండి. ఎందుకంటే మీరు మీ ఫేస్ని ఎంత భద్రంగా దాపెట్టుకుంటే అంత మంచిదన్నమాట. బయటికి ఎప్పుడు కనబడకండి, ఎక్కడ ఇంటర్వ్యూలు ఇవ్వకండి, కేసు పెట్టింది నేనే అని చెప్పేసి. దయచేసి మీకు ఇది మా ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి విన్నపం అన్నమాట. ఎందుకంటే మీరు ఒకవేళ మళ్ళీ బయటకు వచ్చి కేసు పెట్టింది నేనే, ప్రభాస్ మీద కేసు పెడుతున్నాను అని బయటకు వచ్చారనుకోండి చాలా. సో గైస్, కమింగ్ టు నెక్స్ట్ అప్డేట్. ప్రభాస్ అన్న ఆల్రెడీ దిశా పట్నానితో ఒక సినిమా అయితే చేశాడు కదా. ఏ సినిమా కదా, కల్కి సినిమా చేశాడు. అండ్ ఇప్పుడు ఇంకొక సినిమా కూడా చేస్తున్నాడు అనమాట. నాకు అర్థం కావట్లేదు ఎందుకు తెలుగులో హీరోయిన్లు ఎక్కడ హీరో నాకు అర్థం కాదు. డైరెక్టర్స్ ఎట్లా తయారవుతారు, మొత్తం బాలీవుడ్కి వెళ్తున్నారు. అంటే చాలామంది ఏమంటారు అంటే దిశా పట్నాని స్పిరిట్ మూవీలో ఉంటుందేమో అని కూడా అంటున్నారు అన్నమాట. సందీప్ రెడ్డి వంగ గారు అయితే ఇంకా బాలీవుడ్ నుంచే తీసుకుంటాడు కంపల్సరీ. అసలు ప్రభాస్ అన్నకి తెలుగులో హీరోయిన్స్ దొరకట్లేదా చెప్పండి? ఎందుకులేండి, అసలు మన డార్లింగ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆ కట్అవుట్కి సూట్ అయ్యే ఒకే ఒక యాక్టర్ తెలుగులోనే ఉంది కదరా. ఎవరో కాదు, అనుష్క శెట్టి ఉంది కదా, ఆవిడ్ని పెట్టొచ్చు కదా ఈ సినిమాకైనా. అసలు ప్రభాస్ అన్ని అనుష్కని స్క్రీన్ మీద చూసి ఎన్ని రోజులు అవుతుందో తెలుసా. అసలు మా ఫ్యాన్స్ ఎంత బాధపడుతున్నామో తెలుసా. వాళ్ళిద్దరిని స్క్రీన్ మీద చూడాలని మేము ఎంతలా వెయిట్ చేస్తున్నామో మీకు తెలుసా. ప్లీజ్ డార్లింగ్స్, కొంచెం తెలుగులో కూడా అమ్మాయిలు ఉన్నారు, అనుష్క గారు కూడా ఉన్నారు, కొంచెం కన్సల్ట్ అయ్యి ప్రభాస్ ఫ్యాన్స్ తరపు నుంచి ప్లీజ్, ఇది మా రిక్వెస్ట్ అనమాట. సో ఇది చాలామంది స్పిరిట్ మూవీ అంటున్నారు, మరి స్పిరిట్ మూవీయో కాదో ఐ డోంట్ నో, నాకు కూడా తెలియదు. సో అండ్ కమింగ్ టు నెక్స్ట్ అప్డేట్, ఇంకేం అప్డేట్స్ అయితే లేవన్నమాట. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.
థ్యాంక్ యూ టీమ్ 2 మూవీ టికెట్స్. జై శ్రీరామ్.